మనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా చెప్పేటి ఎగువకి తోడెతడే తరతరాల నిసీతి దాటే చిరువేకువ జానతడే తరతరాల నిసీతి దాటే చిరువేకువ జానతడే తడే 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 ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే I would like to invite our Honorable Principal, Sri Dr. B. Ramalakshmi Reddy Garu to the dais.
शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। I congratulate them for their achievement. And now, ఇది యూజువల్గా జరిగేటువంటి ప్రోగ్రామ్ ఎవరి ఇయర్ యాక్చువల్గా మనము ఈ గ్రూప్ పై జరిగేటువంటి ఈ ఫేర్వెల్ పార్టీ కంటే కాలేజ్ డే కండక్ట్ చేస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో ఉండడంతో ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా లేట్ అయింది, లేకపోతే ముందుగా జరుపుకునే వాళ్ళం. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా ఇవన్నింటికి బదులుగా కంపల్సరీగా కాలేజ్ డే జరపద్దు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ ప్రతి గ్రూప్ వాళ్ళు ఒకరోజు అరేంజ్ చేసుకోవడం ఇది టీడీఎస్ కూడా యాక్చువల్ మీకు ఎట్లా అనిపిస్తుంది అది నాకు తెలియదు. కానీ అందరూ కలిసి ఒకరోజు జరుపుకుంటే ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తాయి కాబట్టి ఆ టైంలో మీకు ప్రాబ్లం అవుతుంది. రెండింటిని అవాయిడ్ చేసేందుకోసమై నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఈ కాలేజీకి పోదామనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నాం. మీరు ఎంత కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి స్టూడెంట్కు కాలేజీలో అయిపోయేటువంటిది ఒక మెమరీ. యాక్చువల్గా అందులో స్వీట్ మెమరీస్ ఉంటాయి, కొన్ని హార్ట్ మెమరీస్ కూడా ఉండొచ్చు. లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేటువంటి ఎన్నో సంఘటనలు మీరు చదివేటువంటి ఈ 3 సంవత్సరాలు ఇక్కడ జరిగి ఉండొచ్చు. వీటన్నిటిని కూడా మీరు మనసులో మూసుకొని పాజిటివ్గా ఆలోచించి వీటిలో ఏవైతే మంచి యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని టేకప్ చేసి ముందుకెళ్తే మీ లైఫ్ కూడా బాగుంటుంది. యూజువల్గా జాబ్స్ అయినటువంటి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే వస్తాయి, మా పిహెచ్డి వాళ్ళకు ఎంపీసీ వాళ్ళకు పెద్దగా ఏం రావు సార్ అని చెప్పేసి ఒక అభిప్రాయం ఇంట్లో ఉండొచ్చు. కానీ మీకున్నటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. కంప్యూటర్లో మీకు అంత పరిజ్ఞానం లేకపోవచ్చు, కానీ మీరు హైయర్ స్టడీస్ చేస్తే మీకు అన్ని రకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు హైయర్ స్టడీస్ చదవడం ఎక్కడ పెద్ద కష్టమైంది కాదు. మీరు ఇప్పుడు ఎంపీసీ అండ్ పీహెచ్డీ వాళ్ళకి, బాటనీ వాళ్ళకి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 4-5 సబ్జెక్ట్స్లో ఏదైనా మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. మీకు నచ్చినటువంటి ఏ సబ్జెక్ట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకొని పీజీలో మీరు సీట్ సంపాదించుకుంటే, మంచి యూనివర్సిటీ లెవెల్లో మీరు సీట్ సంపాదించుకుంటే మీరు డెఫినెట్గా మీ భవిష్యత్తు బాగుంటుంది. పీజీ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు రీసెర్చ్ ఫెలోషిప్గా మీరు అందరూ కలిసి రీసెర్చ్ ఏర్పాటు జరపడానికి మాకు ఆనందదాయకంగా ఉంది. ప్రిన్సిపాల్ గారు మీకు అనేక సూచనలు ఇచ్చారు. బీజెడ్సీ వాళ్ళు మాకు ఏమీ రావు, మేము ఎందుకు పనికిరాము అనేటువంటి దృష్టితో ఖోఖో ఆటలో ఉండేటువంటి విధానంతో 60 మంది ఎగ్జామినేషన్ రాస్తే లిస్టులో 80 మంది ఉంటారు, లాస్ట్కి 20 నుంచి 30 మంది ఏ రోజైనా వచ్చారు. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ గురించి ఈ స్టేజ్ మీద చెడ్డగా చెప్పడం మంచిది కాదు. కానీ ఆ సోమరితనాన్ని, ఆ ఎదుగులాటని వదిలేసి ఇప్పటి నుండి అతి తక్కువ కాలం ఉంది మనకు. ఆ అతి తక్కువ కాలాన్ని ఇప్పటి నుండి సద్వినియోగం చేసుకొని ప్రణాళికాబద్ధంగా మీరు ఆ టయాన్ని చదివినట్లయితే మీరందరూ మంచి మార్కులతో ఉన్నత స్థానానికి పోవాలని కోరుకుంటున్నారు. అన్ని యూనివర్సిటీస్లో కావాల్సిన 3 సంవత్సరాల
విద్యార్థులు కలిసి ఉన్నారు కాబట్టి ఈ మెసేజెస్ అన్నీ కూడా థర్డ్ ఇయర్ విద్యార్థులు కంప్లీట్ బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండదేమో. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు మన అతిథులు చెప్పేటువంటి మెసేజెస్ విని వదిలేయడమే కాకుండా ఆచరణలో పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. సంవత్సరం తర్వాత పరీక్షల తర్వాత ఫలితాలు చూసినట్లయితే అవి కొంచెం బాధ కలిగించేటువంటిగా ఉన్నాయి. ఎలా అంటే ఒక రైతు పంట వేసి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కూడా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళు వాటన్నిటి నుంచి కాపాడినప్పటికీ బయట ఎట్లా వెళ్ళిపోతున్నారు. కనీసం నశించి ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళైనా సరే ఈ కన్సల్ట్ స్టాఫ్ ఇచ్చే సూచనలు పాటించి సక్రమంగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు టైం కాదు, ఇది మళ్ళీ ఒకసారి మాట్లాడినప్పుడు చెప్తాను పేరు ఇక్కడ ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి తృతీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ బి రామలక్ష్మణరెడ్డి గారు, అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తుకి రాచబాట నిర్మించే విధంగా దిశానిర్దేశం చేస్తూ మిమ్మల్ని కార్యోన్ముఖులను గావిస్తూ మీ అందరి యొక్క భవిష్యత్ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు అమూల్యమైనటువంటి స్టూడెంట్స్కి ఈరోజు ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. చిన్న మాట చెప్తామా, ఎక్కువేం చెప్పలేదు. దేనికైనా సరే మనసే ప్రధానం. ఏ పని చేయాలన్నా, మనం ఇక్కడ ఉన్నాము అన్నా, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని చెప్పడానికి మన మనసే. దానికి ఉదాహరణగా దీపాన్ని వెలిగించాలి అంటే ప్రమిదను ఒక చోట, ఒత్తిని ఒక చోట, నూనెను ఒక చోట పెట్టేసి దీపం వెలగాలి అని మనం అనుకోకూడదు. వెలుగుతుందా? మూడు ఒక చోట పెట్టేసి దీపం వెలగాలి అంటే అది వెలగదు. అలాగే మన మనసు ఒక చోట, మాట ఒక చోట, మాట ఒక విధంగా మాట్లాడి చేసే పని ఒక విధంగా చేస్తే ఏది సక్సెస్ కాదు. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ పెట్టుకోండి మనసులో. ఏ పని చేయాలన్నా కూడా మన కాన్సన్ట్రేషన్ పూర్తిగా దానిపైన ఉండాలి. అది చదువు అయినా, ఉద్యోగం అయినా, ఏదైనా సరే. ఈ తల్లిదండ్రులు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, చదువుకోండి, బాగుపడండి అనేసి. మీరు చదివి మంచి పొజిషన్కి వెళ్ళి మీ తల్లిదండ్రులకు మంచి పేరు, ఎప్పటికీ చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దండి. మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దండి. వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి మీ పైన ఒక నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకాన్ని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఫేర్వెల్ శుభాకాంక్షలు. కాబట్టి ప్రతి విద్యార్థి దశలో, ఎవరి దశలో అయినా క్రమశిక్షణ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి క్రమశిక్షణ అనేది మనం ఎంత చదువుకున్నా ఆ క్రమశిక్షణ అనేది ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి నెక్స్ట్ మీకు ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీగా గ్యాదర్గా ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ అంతా ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్కులు వస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మాకు మ్యాథమెటిక్స్లో ఏదైనా కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని అక్కడ ఆ ఆన్సర్ బుక్లో కరెక్ట్గా నింపగలిగితే మనకి ఫుల్ మార్క్స్ అనేది ఎవరైనా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా మనకు చదువు చెప్పిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎప్పుడూ మనము ఆదర్శంగా తీసుకోవాలి.
బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చుతను త్యాగ భావమునకు తరువులే గురువులు లలిత సుగుణ బాల తెలుగు బాల. కాబట్టి మనం బ్రతికినంత కాలము చెట్లు అనేవి మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ ఉన్నాయి. చచ్చిపోయి కూడా అది వంట చెరుకు రూపంలో మనం వినియోగిస్తున్నాం ఉన్నాం, ఆక్సిజన్ని గ్రహిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆ చెట్లు మనకు తెలియకుండానే మనం కాపాడుతూ ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఎవరు స్వార్థపరులేం కాదు. మనల్ని కొంతమంది విడిపోతున్నామని బాగుతూ ఉంటారు. ఆ రోజు మాత్రమే బాగా కలిసి ఆనందంగా ఉండాలని, ఆనందంగా ఫంక్షన్ చేసుకోవాలన్న ఉద్దేశం కూడా అందరిలో ఉంటుంది. కాకపోతే ఈరోజు కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాము. పాత విషయాల్లో జరిగినటువంటి విషయాల్లో ఉన్నటువంటి లోపాలు మరియు వాటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరాలు మనకు ఎంతైనా అవసరమే. ఇప్పటి వరకు 3 ఇయర్స్ కాలేజ్ చేశాను. 3 ఇయర్స్లో డెవలప్మెంట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. కాకపోతే ఎక్విప్మెంట్స్ మనకు అన్నీ ఉన్నప్పటికీ చిన్న సజెషన్, మనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ మన కాలేజీలో మనమే వాటిని సక్రమంగా యూజ్ చేసుకోలేకపోతున్నాం అనేది నా భావన. మనకు ల్యాబ్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇండోర్ స్టేడియంస్, గేమ్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటిని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయం. వాటిని యూజ్ చేసుకోవడం మన హక్కు. అవి కండక్ట్ చేసిన మన కోసం. మనం వాటిని యూజ్ చేసుకోకుంటే దాని జోలికి వెళ్ళొద్దు, నీ వల్ల కాదు అని సలహా ఇస్తాడు. కాకపోతే అరిస్టాటిల్ గురువు మాట ఆ విషయంలో వినడు. వినకుండా చివరికి ఇండియా బార్డర్ దగ్గరికి వచ్చేసి అప్పుడు గురువు గారికి ఒక మెసేజ్ పంపుతాడు, నేను భారతదేశానికి చేరుకున్నాను అని చెప్పేసి. అప్పుడు గురువు గారు రిప్లై పంపుతారు మళ్ళీ ఆయనకు, నువ్వు వెళ్ళింది మహాభారతదేశం కాబట్టి అది మహా గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి దేశం. ఆ దేశం నుంచి నువ్వు నాకు కొన్ని విషయాలు తీసుకొని రావాలి అని చెప్తాడు. వాటిల్లో ఫస్ట్ది, ఎంతోమంది మహానుభావులు గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి దేశం అది. ఆ దేశం నుంచి నాకు ఒక పిడికెడు మట్టిని తీసుకుంటామంటాడు. తర్వాత గొప్ప గురువులు పుట్టినటువంటి దేశం భారతదేశం. ఆ దేశం నుంచి ఒక గొప్ప గురువుని తెస్తే నేను అతన్ని గురువుగా స్వీకరిస్తాను అంటాడు. తర్వాత భాగవతాన్ని తీసుకొని రా, భగవద్గీతను తీసుకొని రా, రామాయణాన్ని తీసుకొని రా, అంత గొప్ప దేశం ఆ దేశం. పవిత్ర నదులని ప్రవహించే దేశం. ఆ జలాన్ని తీసుకొని రా, అక్కడ ఉండేటువంటి గురువుని తీసుకొని రా, నేను వాళ్ళ పాదాస్తులు అయిపోతానని అరిస్టాటిల్ చెప్పాడు. చివరికి అరిస్టాటిల్ వస్తాడు, అలెగ్జాండర్ వస్తాడు భారతదేశానికి, పురుషోత్తముడితో యుద్ధం చేస్తాడు. తర్వాత ఆ విషయం మనందరికీ తెలిసింది. అలాగే చరిత్రలో ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే, గురు శిష్యుల సంబంధం అనేది చాలా విలువైనది. ప్రాచీన కాలంలో మనం చదివే ఏకలవ్యుడు ద్రోణుడి దగ్గరికి విల్లు విద్య నేర్పించమని వస్తాడు. అయితే నువ్వు దీనికి తగినవాడు కాదు అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల ఏకలవ్యుడిని తిరస్కరిస్తాడు. అది అందరికీ తెలుసు. అయినప్పటికీ ఏకలవ్యుడు అతన్ని తన గురువుగా భావించి ఆయన్ని తన దైవంగా భావించి ఆయన పేరు చెప్తూ విల్లు విద్య సొంతంగా అభ్యాసం చేస్తాడు. చేసి చివరకు గొప్ప
ఒకరోజు అర్జునుడు వేటకు వెళ్ళినప్పుడు వేట కుక్కలను వేటాడడానికి బాణాలు సంధించాలని అర్జునుడు విల్లు ఎక్కుపెట్టగానే వేట కుక్క అర్జున వెంటనే వేట కుక్క గొంతులోకి సుమారు 5-6-7 బాణాలు దిగిపోతాయి. అర్జునుడికి అర్థం కాదు. అర్జునుడి గురువు కూడా ద్రోణుడు పోయి అడుగుతాడు, గురువర్య మీరు నన్ను మోసం చేసినట్టు, నాకంటే గొప్పవాళ్ళే వేరొకరిని చేయరు అని చెప్పేసి వేరొకరికి నాకంటే గొప్పగా విలువ నేర్పించాలని చెప్తారు. కానీ నాకంటే గొప్పవాడిని నేను ఎవరో చూశాను అని తీరా చూస్తే అక్కడ ఏకలవ్యుడు ఉంటాడు. ఏకలవ్యుడి దగ్గరికి వచ్చేసి గురువు గారు నీ 3,000 కావాలన్నాను, దాన్ని తిరస్కరించకుండా చేయడము. అదేవిధంగా నా తోటి విద్యార్థులకు నా ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. నేను టీడీసీ చేశాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాలేదు. అంటే టెట్ డిఎస్సీ ఉండడం వల్ల రాలేకపోయాను. ఫైనల్ మాత్రం వచ్చాను. టెట్ డిఎస్సీ చేసి కొంచెం బిజీగా ఉన్నా నేను ఫైనల్ ఇయర్లో మాత్రం ఖచ్చితంగా వచ్చాను. కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రెగ్యులర్గా రావాల్సిన వాళ్ళు మాత్రం రావడం లేదు. అది ఎందువలన మరి అంటే డిగ్రీ ఎందుకు చదువుతున్నారు ఇప్పుడు 3 సంవత్సరాలు కంపల్సరీగా వచ్చి వస్తామని చెప్తారు కానీ రాలేదు. ఇప్పుడే అనుకుంటున్నా గ్రూప్ ఫోటోస్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి? మేము లేడీస్ 4 మెంబర్సే ఉన్నాం. మేము బాయ్స్ అయితే ఉన్నారు కానీ లేడీస్ 4 మెంబర్సే ఉన్నాం. మేము స్టేజ్ ఎక్కాలన్నా కూడా చాలా భయంగా ఉంది. సార్ వాళ్ళు ఏమంటారా అని. 4 మెంబర్సేనా అంటే ఫీల్ అయ్యే విధంగా వీళ్ళు మా విద్యార్థులు అనే ఫీల్ అయ్యే విధంగా మనం చేయొచ్చు, అంతే కదా. నేను ఇంకా ఇదే ఫైనల్ ఇయర్ లాస్ట్ డిఎస్సి ఇచ్చారు కానీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు. చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరు అదే చెప్పారో తెలియదు కానీ ఇది చూస్తే కేవలం ఆ కల్చరల్ యాక్టివిటీస్ కోసం మీరు పెట్టినట్టుంది కానీ మిగతా ఏదో నట్లేదు. మరి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోలేదు. లైబ్రరీలో రెగ్యులర్గా మీ సబ్జెక్ట్ స్పోర్ట్స్ జరిగే ఎక్విప్మెంట్స్ ఇస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడు మా బాధగానే ఉంది. ముందే తెప్పించుకుంటే బాగుంది సార్, మాకు కూడా ఉపయోగపడదు అనుకుంటాను. చేసుకోవాలి. లైబ్రరీ అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి, ఎవరు వినియోగించుకోవడం లేదు. ఫస్ట్ బుక్కులు సెకండ్ ఇయర్ వాళ్ళన్నా ఫస్ట్ ఇయర్ వాళ్ళన్నా వినియోగించుకోండి. వెళ్ళేటప్పుడు మాకు కూడా బాధగానే ఉంది. వాళ్ళందరూ రోజుకి వెళ్ళాలంటే ఎప్పుడు కలుసుకుంటామో లేదో. ఒక సంవత్సరం స్పోర్ట్స్ పెడతారు సార్ వాళ్ళు. వాటిలో బాగా గేమ్స్ పార్టిసిపేట్ చేసి మన కాలేజ్ తరఫున ఎక్కువ మంది మన కాలేజ్ తరఫు నుంచే పెడుతున్నారు కానీ మన కాలేజ్ వాళ్ళు చాలా మందికి ప్రైజ్గా రావడం లేదు. మన కాలేజ్ నుంచే అది పెట్టండి, మనమే పార్టిసిపేట్ లేకుండా పెట్టని. ఈసారి ఖచ్చితంగా స్పోర్ట్స్ నుంచి పెట్టినప్పుడు మన కాలేజ్ తరఫు నుంచి ఖచ్చితంగా రావాలి. ప్రాక్టీస్ కూడా ఇంకా ఇవ్వాలి. పెద్దలందరికీ నా నమస్కారం. నా తోటి విద్యార్థులకు వేరే ఫంక్షన్ శుభాకాంక్షలు. మన కాలేజీలో ప్రతి ఏర్పాటు ప్రతి ఈవెంట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉంది. కానీ వాటిని మనం యూటిలైజ్ చేసుకోవడంలో మనం ఏమి ముందస్తు ఏం చూపించడం, దాన్ని ఏముందులే వదిలేస్తాం, భయంతో ముందుకు పోకుండా వద్దులే మనం వెనక్కి వెద్దాం అనే ఆలోచనే ఉంది. దాన్ని ఎట్లయినా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషనల్ కానీ ప్రతి ఒక్కటి లైబ్రరీ కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో మనం ఎక్కువ ఇంట్రెస్టెడ్ అనేది చూపించడంలో. సార్ చెప్పినట్టు ప్రతిదీ మనకు ఉపయోగపడే విధంగానే చెప్పారు. దాన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇంకా మన ఆలోచన పద్ధతిలోని అలవరుచుకోవాలి.
అలాగే ప్రతి ఒక్కసారి మనకు చాలా సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని మనం ఉపయోగించుకున్నట్లయితే మనం ఫ్యూచర్లో ముందస్తుకు వెళ్ళగలే అవకాశం ఉంది. అదేవిధంగా సారు ప్రతి దానికి ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా మా సీనియర్స్కి ఎగ్జామ్స్కి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, అదేవిధంగా మన కాలేజ్లో ఉన్న ప్రతిదీ దాన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా మనం సహకరించాలి. దాన్ని ఉపయోగించుకోవడం వల్లే కదా మనం బాగుపడతామనే కదా అవన్నీ ఏర్పాటు చేసింది. వాటిని ఉపయోగించుకోకుండా వెనక్కి వెళ్ళిపోతే ఏం లాభం చెప్పండి? వాటిని ఉపయోగించుకుంటేనే ఎంతో కొంత సార్థకత. మనం కూడా ఈ కాలేజ్ నుంచి కొంత నేర్చుకొని బయటికి వెళ్ళాం, ఫలానా కాలేజీలో చదువుకున్నాం, మేము ఇవి నేర్చుకున్నాం అని చెప్పుకుంటేనే కదా. ఏం నేర్చుకోవాలి, ఆడ చూసి వచ్చినాం మేము అంతే, ఆ కాలేజీ ఏం నేర్చుకోకుండా ఊరికి బయటకు వెళ్ళిపోయినామంటే ఎంత వీళ్ళు ఏర్పాటు చేసి ఏం లాభం చెప్పండి? ఏం లాభం లేదు. దాన్ని మనం ఉపయోగించుకుంటే ఎంతో ఫలానా వీరారెడ్డి కాలేజీలో మేము నేర్చుకున్నాం, ఇంత సాధించాం అని బయట చెప్పుకోగలం కదా. దాన్ని ఉపయోగించుకోకుండా ఇలానే ఉండిపోతే అంతే, మేము ఆ కాలేజీలో చదివేసి బయటకు వచ్చాము, అన్ని చూసి వచ్చాము అంతే, ఏదో టూరిస్ట్ ప్లేస్కి చూసి వచ్చినట్లు ఉంటుంది. సో కాబట్టి మా సీనియర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్కి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఎంతమంది స్ట్రెంత్ వచ్చేదాన్ని అటెండెన్స్ ఇవన్నీ వేయాలి. ఖచ్చితంగా వాళ్ళు అటెండెన్స్ వేస్తేనే వచ్చే హాల్ టికెట్ ఇస్తాము, అటెండెన్స్ ఉంటేనే ఇస్తామని చెప్పారు కదా. అలాంటిది ఏం లేకుండా 5 మెంబర్స్ 2 మెంబర్స్ వచ్చారు సార్. మేము వచ్చినా కూడా మీరు ఎందుకు వచ్చిందని ఇంకేంది సార్, మేము ఎందుకు రావాలి సార్? లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఎందుకు సార్? మా స్టాఫ్ ఎన్నోసార్లు చెప్పింటారు. మరి ఇప్పుడు వాళ్ళ అకాడమిక్ మీరు తీసుకోండి, కనీసం వాళ్ళు చెప్పే స్థితికి మనం రాము. స్టూడెంట్స్ చెప్పేంత వరకు మనం ఉండకూడదు. దీంట్లో కొంత లోపాలు ఉన్నాయి మా సెంటర్లో. దీంట్లో అటెండ్ చేసామంటే లేకపోతే వాళ్ళ స్టూడెంట్ ఎగ్జామినేషన్ అలౌ చేయాలా వద్దా, మనం అలౌ చేయాలని మీరు వస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ రోజు జరిగిన ఎస్టిమేషన్ జరగవు. ఎందుకంటే ఆన్లైన్లో మీకు బయోమెట్రిక్ సిస్టమ్ వస్తుంది. త్వరలో బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చినప్పుడు మేము చేయగలిగేది ఏముండదు. మీరు కాలేజీకి వస్తేనే అటెండెన్స్ ఉంటుంది, కాలేజీ రాకపోతే అటెండెన్స్ రాదు. మేము వెబ్సైట్లో చేసే పొజిషన్లో ఉన్నాం. తప్పకుండా మీ అటెండెన్స్ రికార్డ్ అవుతుంది. కాలేజీ 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి ఎగ్జామినేషన్ రాసడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా ఉంటుంది. లేకపోతే ఫీజు రాదు, ఎగ్జామ్ రాలేదు, ఆ ఇయర్ మీకు బ్రేక్ అవుతుంది. తప్పకుండా చూస్తాం. అదే కాకుండా బ్యాక్ సైడ్ గోడ ఉంది కదా సార్, అది సార్ మీరు కట్టుకుంటే పడిగొడతానే ఉంటుంది కదా సార్. గేట్ అటెండ్ చేసి గేట్ పెడితే ఇంకా సరిపోతుంది కదా సార్. మళ్ళీ పగలకుండా మళ్ళీ దానికి గేట్ పెట్టడం అసలు సోలార్ వేస్తాం చూస్తున్నాం. సోలార్ వేసేస్తాం, దారికి పర్మనెంట్ దారి అవుతుంది, అంతా వస్తూనే ఉంటారు. మీరు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటాయి కదా, అట్లా రోడ్డు కూడా వచ్చి నారాయణ స్కూల్ పక్కన పెద్ద గేట్ ఉంది, అక్కడ నుంచి రావచ్చు. ఎక్కడైనా పట్టే పెద్ద డిస్టెన్స్ కాదు. అటువైపు టోటల్ సోలార్ వేసి అవుటర్స్ ఎవరు రాకుండా కంట్రోల్ చేసే కోసం ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ టైం సోలార్ ఫిక్స్ చేస్తాం. తప్పు పట్టిన మంచి కాదు సార్, కొందరు అర్థం చేస్తారు సార్. అందరూ చట్టలు ఉండరు కదా సార్. దాన్ని చూస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు? మీరు కూడా బాధ్యత దాన్ని చూసి చూడనట్టు వ్యవహరించడం వల్ల ఒకరు దాన్ని 10 మందిగా జరుగుతూ ఉంటాం. చదవండి ఇద్దరు కూర్చోండి, మీకు అనుకూలమైన ప్లేస్కి షిఫ్ట్ కావండి, అక్కడ చదవండి అని చెప్తే ఎంతసేపు ఉంటారు? ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు చెప్పండి? ఎంతసేపు సార్ దూరంగా పోయినా మాట్లాడుతున్నామా? ప్రతిదానికి అటెండెన్స్ అవసరం. మీరు ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఏ కారణాలకు ఏ రూమ్లో ఆ కారణం ఈ కారణం చదువుకుంటే వద్దని వాడేవాడు. అసలు మాకు చెప్పేవాళ్ళే కదా హాస్టల్లో. ఆ కలెక్టర్ బంగ్లాలో ఏ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు కింద చదివేవాళ్ళు. వాటర్ తీసుకుంటే వాటర్ కూడా లేదు కనీసం. డిగ్రీ స్థాయిలో కూడా మీకు కాపలా ఉంటే మిమ్మల్ని చదివించాలి కదా. అంటే మరి ఎక్కడ ఉంటారు మీరు? ఇంకా తప్పు లేదు సార్, మా అమ్మ డ్రెస్ కుట్టి లేదు సార్, మీరేమో తింటారా సార్?
ప్రతి దాన్ని కళాశాల డబ్బులు పెట్టాలి. మీరు కట్టే ఫీజు అందుకని అనిపిస్తుంది. స్పోర్ట్స్ యూనిట్కి బయటకు పోవాలంటే మీకు కట్టుకుంటారు. ఎక్కడ అసలు విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా. ఓకే మా థ్యాంక్ యూ. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు I
ఎవరు ముక్కాలా ముక్కాపిల అనే పాట
నేనే నానీనే నేనే నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలు